ఓట్లకేమో ముందులు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, అలా చేశారు అందరినట్టు. ఏపీకి రాజధాని లేదు కడుతున్నారు కదా ఇప్పుడు. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందంట కదా, నిజమా? నిజమా? చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుందని అంటున్నారు 10 మంది. వాళ్ళతో పాటు మనం రోడ్లు వేస్తున్నారంట మంచిగా, బాగా బ్రహ్మాండంగా, బాగా బ్రహ్మాండంగా ఉంది. ఉంటారా, కలిసి ఉంటారా, విడిపోతారు ఇద్దరు? ఎవరు వద్దరు? చంద్రబాబు నాయుడు అమ్మ తల్లి కొడుకులే కలుపుతలేదు ఈ రోజుల్లో. అది కొంతవరకే, అంతేగాని అంత జీవితాంతరం కలిసి ఉంటారని లేదు. కానీ ఒక మాట వస్తా ఉంది, జగన్ ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చారు, చాలా పథకాలు ఇచ్చారు, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని పథకాలు ఇవ్వట్లేదని. నిజమా? ఏడ్చాడు ఆడవల్ల దోసి తింటాం తప్ప శాస్త్రం అనేది లేదండి. ఏమంటున్నారు మీరు? అన్ని బటన్ నొక్కుతా కూర్చున్నారు. బట్టలు నొక్కుతుంటే కింద చేస్తుంటే అక్కడి నుంచి వెళ్తాయి, ఆడికి వెళ్తా ఆడవాళ్ళు వచ్చి పడిపోతాయి వాళ్ళకి. అలా ఇప్పుడు డబ్బులు ఇస్తే మంచిదే కదా ప్రజలకి? ఇస్తే మంచిదే, ఎవరు కాదంటారు ఇస్తే. 10 మంది అసలు ఈ పెన్షన్లు ఎందుకమ్మా, ఏదైనా బతుకు తిరుగు చూపిస్తే మంచిగా హాయిగా బతుకుతారు. సోమరిపోతం చేస్తున్నాయి కదా మరి. ఇప్పుడు ఆస్తులు అన్ని ఇచ్చి, ఆ డబ్బులు ఇచ్చి, బియ్యాలు ఇచ్చి, ఈ రేషన్లు ఇచ్చి అంత సోమరిపోతం. పట్టించుకోకపోతే మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడంటారు, పట్టించుకొని డబ్బులు ఇస్తేనేమో మమ్మల్ని సోమరిపోతం చేస్తున్నారు అంటే అట్లా అలవాటు పడిపోయారు. అట్లా చేశారు. ఓట్లకేమో ముందులు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, అలా చేశారు అందరినట్టు. అంతేగాని ఇప్పుడు నాకేనాడు మాకు ఓట్లు ఏనాడు రూపాయి తీసినారు మేము, ఏనాడు ఇవాళ నాటికి ఏనాడు ఆంధ్రలో ఉండేవాడు నేను, ఏనాడు తీసినారు. మీకు ఎవరు ఇష్టం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారా? వాళ్ళు కదమ్మా, నాకు ఎన్టీ రామారావు అంటే ఇష్టం. ఇప్పుడు వాళ్ళని ఎవరిని లైక్ చేయను. ఎన్టీ రామారావు సినిమాలో చూస్తా, టీవీలో కొత్త సినిమాలు చూడను. అది నా పద్ధతి. టిప్పించంటారు శుభ్రంగా కష్టపడతారు మా పిల్లలు, ఒక ముద్ద పెడుతున్నారు. వందదాన్ని నేను కష్టపడ్డానుకో, నేను కూడా వాళ్ళే మా ఇద్దరు మొదలు. ఏపీ స్టేట్ డివైడ్ అయ్యి దగ్గర 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 12 సంవత్సరాల్లో ఏపీకి రాజధాని లేదు. కడుతున్నారు కదా ఇప్పుడు బ్రహ్మాండంగా. వెళ్ళి చూడండి ఒకసారి, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. ఇప్పుడు మనం అనుకునే మాటలు కాదు కదా, అడిగి ఒకసారి చూసిరండి వెళ్ళి మీరు కూడా. ఎక్కడ రాజకీయాల మధ్య మాటల మధ్యనే అసెంబ్లీలలో నలిగిపోతా ఉన్నాయి తప్ప ఆంధ్ర ప్రజలను పట్టించుకునే నాదుడు లేడు. అందుకే 12 ఏళ్ళు అయింది దగ్గర. ఇంక ఇప్పుడు కూడా వస్తుందో? అవునమ్మా, వెళ్ళి చూసిరండి. అనుమానంగా ఉన్నప్పుడు వెళ్ళి చూసి దాన్ని విమర్శించాలి. ఎవరైనా బ్రహ్మాండం నడుస్తున్నారు రేత్రం బౌళ్ళు పనులు అక్కడ కొన్ని వేల మందితో నడుస్తున్నాయి. మన ఎవరు చేస్తున్నాడట, పైనుంచి వస్తున్నాయి డొనేషన్స్. ఎందుకంటే ఉమ్మడి రాజధాని అది ఇది కదా, రాష్ట్రం కదా, ఉమ్మడి రాష్ట్రం కదా, ఆ పైన సపోర్ట్ ఉంది వాళ్ళకి బాగా. మోడీ చేసి పెడుతున్నాడు బాగానే. అది కదా, 3 పార్టీల ప్రభుత్వం కాబట్టి. 3 పార్టీల ప్రభుత్వం ఎన్నాళ్ళు నిలిచిద్దో తెలియదు కానీ 3 నెలల ప్రభుత్వం అది. థ్యాంక్ యూ మరి. థ్యాంక్ యూ.